ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం. పార్టీకే ఓటు వేసి కూడా నాకు న్యాయం జరగకుండా పోయింది. ఎవరు తెలుగుదేశానికి ఓటు వేయకండి, నాశనమైపోతారు, ఆ పోతారు అవద్దు అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఓ యువకుడి సెల్ఫీ వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. పూతలపట్టు మండలం రామాపురానికి చెందిన దినేష్ ఆదివారం రాత్రి ఓ ప్రభుత్వ బండిని ఢీకొట్టాడని తెలిసింది. తనను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారంటూ పసికందుతో ఉన్న దినేష్ పోస్ట్ చేసిన వీడియో అందరినీ కంటతడి పెట్టించింది. కొందరు కూటమి నాయకుల ప్రోద్బలంతో తనను అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను, నా కూతురు, నా భార్య చచ్చిపోతే పూతలపట్టు మండలం, పూతలపట్టు మెయిన్ రామాపురం రోడ్ లో ఉంటాం మేము. నా పేరు దినేష్, ఇది నా కూతురు సహస్ర, నా భార్య సుభద్ర. మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే. వారేరు యువరాజు నాయుడు అండ్ దుర్బాబు చౌదరి అండ్ గణపతి నాయుడు, వీళ్ళ ముగ్గురు వల్లే మా ప్రాణాలు పోతాయి. వీళ్ళు స్టేషన్ లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు. అది ఎవరికి తెలీదు. నేను బాధపడినా, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసి కూడా ఈరోజు నాకు న్యాయం జరగకుండా పోయింది. కానీ ఎవ్వడికన్నా